బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాడర్ సోషల్ మీడియా వారియర్స్ గా మారి పార్టీ కోసం పనిచేశారన్నారు రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందారులుగా తయారయ్యారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, వీటిని ఎక్కడ ప్రచారం చేయడం లేదు అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలంటున్నారు ఆయన. అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి, నాతో పాటు ఎవ్వరికీ మినహాయింపు లేదు అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల మీద తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాడర్ సోషల్ మీడియా వారియర్గా మారి పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రం జమీందారులుగా తయారయ్యారంటూ కూడా కాస్త చురకలంటిస్తూనే ఘటన వ్యాఖ్యలు చేశారనుకోవాలి. ఇటు సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడా ప్రచారం చేయడం లేదు అంటున్నారు ఆయన. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాల్సిందంటున్నారు. అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి, తనతో పాటు ఎవరికీ మినహాయింపు లేదంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎందుకు కామెంట్స్ చేశారు? పర్టికులర్గా ఎవరైనా కొంతమంది ఉన్నారు, వారి పేర్లు ఏమని చెప్పే ప్రయత్నం జరిగిందా, లేకపోతే కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకుని మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పిన సందర్భమా? అసలు ఏ కాంటెక్స్లో, అంటే ఏ సందర్భంలో ఈ పాయింట్స్ రైజ్ అయ్యాయి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, రేవంత్ రెడ్డి ఏ కాంటెక్స్లో అన్నారు? అంటే ఎవరిని ఉద్దేశించి, అంటే పర్టికులర్గా ఎవరైనా ఉద్దేశించి అనే సందర్భంలో అన్న జనరల్ వ్యాఖ్యలా, లేకపోతే మొత్తం దాదాపుగా మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలకు సంబంధించి అడ్రస్ చేసిన సందర్భంలో జరిగిన సందర్భమా? ఏం జరిగింది? సచిన్, డెఫినెట్ గా మెజార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే క్లియర్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కానివ్వండి, మరొక వైపు నుంచి బీజేపీ కానివ్వండి, రెండు పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారాలను తిప్పికొట్టడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు, వాళ్ళు జమీందారులా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా కొంత ముఖ్యమంత్రి ముందు నుంచి అసహనంతోనే ఉన్నారు. రివీల్ చేసినప్పుడల్లా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పటికప్పుడు కూడా కౌంట్ తిరగలేకపోతున్నారు, ఎందుకు నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నారు, ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రచారం చేయట్లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి క్లాస్ వీక్న సందర్భాలు ఈ రోజు జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో సైతం కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కొంత జమీందారులుగా తయారయ్యారు ఎమ్మెల్యేలు, ఎక్కడ బయటికి రావట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంత ఘాటుకైతే స్పందించినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే కేవలం ఎమ్మెల్యేలే కాదు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు సైతం కూడా ప్రతి రోజులకు ఒకసారి ఖచ్చితంగా కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలి. నెలకు 3 రోజుల పాటు కూడా కార్యకర్తలకు సమయం, అంటే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఇన్ఛార్జి జిల్లాకే పరిమితం కాకుండా సొంత నియోజకవర్గంలో సైతం పాటు 3 రోజుల పాటు కార్యకర్తలకు సమయం ఇస్తేనే నెక్స్ట్ గెలిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి చెప్పారు. మరొక పక్క సోషల్ మీడియాకు సంబంధించిన అంశంలో గతంలో చూసాం, కాంగ్రెస్ కు సంబంధించి బీఆర్ఎస్ ఉన్నప్పుడు సోషల్ మీడియా గట్టిగా పనిచేసి పార్టీ కోసం వారందరూ కూడా సోషల్ మీడియా వారియర్లుగా పనిచేస్తారు. కానీ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రచారం తప్ప ఎక్కడ కూడా పార్టీ గురించి కానివ్వండి, పార్టీ అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ప్రచారం చేయడం లేదు. కాబట్టి ఎమ్మెల్యేలకు సైతం కూడా సోషల్ మీడియా పైన కూడా శిక్షణ ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి పిఎస్సి సమావేశంలో చురుకలంటించారు. సచిన్, ఇప్పటికే చూస్తాం, అటు పిఎస్సికి సంబంధించి కొంత రసబసగా జరిగింది, అటు పిఎస్సిలో ఉన్నటువంటి అటు సభ్యులందరూ కూడా వారికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో ఒకవైపు అటు రేణుకా చౌదరి, మరొక వైపు నుంచి విహెచ్, ఇంకో వైపు నుంచి అంజన్ కుమార్, అటు మరొక వైపు నుంచి ఇంకా మిగతా నేతలందరూ కూడా మంచికోటి పిఎస్సి సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సైతం కూడా వాటన్నిటిని కూడా తిప్పి కొడుతూనే ఒకవైపు ఎస్ఐఆర్ మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక్క ఓటు కూడా తొలగించకుండా అసలు ఎవరు ఏ పని చేయాలి, ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా మినిస్టర్ గా ఉన్నటువంటి పొన్నం పైనను కొంత సీరియస్ అయ్యారు. ఏం చేస్తున్నారు, వర్క్ స్లోగా ఉంది అనడమే కాకుండా ఇటు ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి మరొక 2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలన్నా తీసుకెళ్తే ముందు జాగ్రత్త కూడా ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టి సోషల్ మీడియా ప్రచారాలను తిప్పికొట్టడం కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశంలో మాత్రం ముందుకెళ్ళాలి, లేదంటే శిక్షణ తప్పదు అంటూ కూడా ముఖ్యమంత్రి ఒక హెచ్చరిక అనుకోవాలి. మళ్ళీ దీనికి సంబంధించిన అంశంలో కూడా ముఖ్యమంత్రి డెఫినెట్ గా రివ్యూ చేసి వారందరికీ సంబంధించినటువంటి అవసరం అయితే శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుందని చెప్పొచ్చు. సచిన్, రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆయన. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది పనితీరు మీద. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాడర్ సోషల్ మీడియా వారియర్స్ అయి పనిచేశారు, పార్టీ కోసం కష్టపడ్డారు. కానీ ఇప్పుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రం జమీందారులుగా తయారయ్యారంటూ చురకలు అంటించారు కొంతమందికి. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకు ప్రచారం చేయటం లేదు? మీరు ప్రచారం చేయకపోవడం వల్ల ప్రజల్లోకి వెళ్ళటం లేదు. మనం చేస్తున్న పని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ భుజాల మీద ఉంది కదా. మీరు కనుక బాధ్యతగా తీసుకుని ఉండుంటే కనుక అది ఇంకా క్యాడర్లోకి స్ట్రాంగ్గా వెళ్తుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. సో మీరు కనుక భుజాన్ని ఎత్తుకుంటే క్యాడర్ ఇంకా దాని భుజాన్ని ఎత్తుకుంటుంది, ప్రజల్లోకి ఇంకా వెళుతుంది. కాబట్టి మీరు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండటం లేదు. సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాల్సింది అంటున్నారు ఆయన. అందరూ పార్టీ కోసం కష్టపడే పనిచేయాలి, నాతో పాటు ఎవరికి మినహాయింపు లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైం వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ కార్యక్రమాలను కానీ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలను కానీ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళడానికి కావచ్చు, లేకపోతే ప్రచారం చేయడంలో కావచ్చు, దాదాపుగా అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు. మీ సొంత ప్రచారం తప్ప పార్టీకి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ ప్రచారం ఉండట్లేదు. ఎక్కడుందో ఒకసారి గట్టిగా చూపించే ప్రయత్నం చేయండి అని ఒక క్వశ్చన్ సంధించినట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది బిగ్గెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.